నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, షాబాద్ అనే ప్రాంతంలో ఈరోజు ఒక చాలా సంచలనాత్మకమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే వ్యక్తి 6గురిని చంపటం, అంటే అతను ఒక మైనర్ బాలిక వెనక పట్టడం, వాళ్ళు కేసు పెట్టడం, తర్వాత ఆ బాలికతో పాటు ఆ తల్లిని, తర్వాత వాళ్ళ అమ్మమ్మని, ఆ పాప అమ్మమ్మని, తర్వాత ఇంటికి వచ్చి అతని భార్యని, అతని సొంత భార్యని, అలానే పిల్లల్ని కూడా కడతీర్చిన ఘటన చాలా సంచలనమైంది, చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. సో ఎందుకని ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? అంటే అతను మానసికంగా అతను సరిగ్గా లేడంటారా, లేదంటే ఏం జరిగిందంటారా? మానసికంగా ఎలా ఉన్నాడు అనేది మనం తర్వాత మాట్లాడదామండి. ముందుగా మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ కేసులో ఈ ఘటన జరగటానికి పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు అతను 17 ఏళ్ల అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అని ఆ తల్లి అడిగినప్పుడు, కేసు పెట్టమన్నప్పుడు, పోక్సో కేసు పెట్టారో లేదో తెలియట్లేదు మనకి. సరే, అతనైతే వేధింపులకు గురి చేసిన మాట వాస్తవం. అతని పైన కేసు పెట్టారు. కేసు పెట్టి జైలుకి పంపించారు. రిమాండ్ ఖైదీగా వెళ్ళాడు. వెళ్ళి 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యి వచ్చిన వెంటనే అతను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని కత్తితో బెదిరించి ఆ అమ్మాయిని ఇంట్లోంచి తీసుకెళ్ళబోతా ఉంటే వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ అమ్మ అడ్డుపడితే వాళ్ళిద్దరిని చంపేశాడు. సరే, ఇప్పుడు ఈ అమ్మాయిని అటు పొలాల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపాడా, మామూలుగా చంపాడు, కానీ అమ్మాయిని కూడా చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో భార్యనిన్ను పిల్లలిద్దరిని కూడా చంపేశాడు. ఇప్పుడు ఈ మొత్తం కేసులో ఇతను 2 నెలలు జైల్లో ఉన్న సందర్భంలో అతన్ని వీళ్ళు ఏ విధంగా అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఇతన్ని ఏమన్నా అబ్జర్వ్ చేశారా లేదా, ఇతని మానసిక స్థితి ఏంటి, అసలు ఇతను చేసిన నేరం పట్ల ఏమైనా పశ్చాత్తాపం ఏమన్నా ఉందా, లేకపోతే ఇది నా హక్కు అనుకున్నాడా, నేను చేసింది కరెక్టే అనుకున్నాడా, అతను లేదు అనుకుంటే అతనికి ఏమైనా ఒక హింసా ప్రవృత్తి ఉన్న మనస్తత్వం ఉందా, ఇట్లాంటివి చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇతను బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడనేది కూడా చూడాల్సిన విషయం ఉంది. మరి ఏం జరిగింది అనేది జైల్లో అయితే ఏవి ఇతని పైన నియంత్రణ కానీ నిఘా కానీ ఏమీ ఉన్నట్లేదు. సరే, అతను చాలా ఫ్రీగా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఈ వ్యవహారం అంతా చేశాడు. పోనీ బయటకు వచ్చిన తర్వాత అయినా ఇతనికి 2 పూచీకత్తు ఇచ్చారు. వాళ్ళని ఇతన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి, ఇప్పుడు నువ్వు బాధితురాలు ఇంటి పరిసరాల్లోకి వెళ్ళటం కానీ, బాధితురాలు ఇవన్నీ బెయిల్ పేపర్లో ఉంటాయి, కండిషనల్ బెయిల్ ఉంటుంది. వీళ్ళకి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఉంటాయి. దాంట్లో బాధితురాలు ఇంటి వైపుకి వెళ్ళటం కానీ, బాధితురాలని కాంటాక్ట్ చేయటం కానీ, బాధితురాలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడటం కానీ, బెదిరించటం కానీ, ఈ కేసుకు సాక్షులు ఉంటే సాక్షులను బెదిరించడం కానీ అట్లాంటివి ఏమి చేయకూడదు. చేస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే వీళ్ళకి పూచీకత్తు ఇచ్చిన వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి అనేది అంతా ఉంటుంది. అదంతా పోలీసుగా, ఇప్పుడు నేను చెప్తే వినకపోవచ్చు, మీరు చెప్తే వినకపోవచ్చు, పోలీస్ చెప్తే ఎంతో కొంత ఉంటుంది కదా పోలీస్కి. అసలు పోలీసులు ఈ ప్రొఫార్మా ఫాలో అయ్యారా లేదా అనేది పాయింట్. ఇదేది ఫాలో అవ్వలే వాళ్ళు. ఇతను వచ్చేసాడు, ఏకాఏకిన దర్జాగా ఇంటికి వచ్చాడు, కత్తి తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఈ నరమేధం అంతా చేసేసాడు. చేసేసి పైగా వాళ్ళ నాన్నకి చెప్పాడు, అందరినీ చంపేశాను, నేను చచ్చిపోబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఇంకోటి కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే, ఇతని భార్యతోటి, ఇప్పుడు ఈ కేసు పెట్టిన ఆవిడ తోటి, నీ భర్తను కూడా నేనే చంపాను అని చెప్పి చెప్పాడంట. అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ లెక్కన ఇంతటి హింసా ప్రవృత్తి ఉన్న వ్యక్తితో అతనితో ఉన్న వాళ్ళంతా ఎలా ఏమి ఇబ్బందులు పడ్డారు, ఎంతమందిని ఇతను ఇబ్బంది పెట్టాడు, అలాగే భార్య పరిస్థితి ఏంటి, పిల్లలు, బహుశా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అనే ఒక చర్చ ఏదైనా భార్యతో చేశాడా? ఆమె ససేమిరా ఒప్పుకోపోతేనే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేసేసి ఇక్కడికి వచ్చి వీళ్ళని చంపాడా? ఇతను అసలు అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సరే, ఈ కేసు
జరిగింది కదా, ఇలా జరిగింది. ఓకే. ఇప్పటికైనా పోలీసులు నిద్రలేసి జైలులో ఎవరైనా సరే, ఏ పోక్సో కేసులో కావచ్చు, లేకపోతే మహిళలపైన ఇలాంటివి చేసిన వాళ్ళని ఎవరినైనా సరే, వాళ్ళని జైల్లోనే బెయిల్ పైన రిలీజ్ చేసే లోపే వాళ్ళ పైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, పెట్టి వాళ్ళతో మాట్లాడాలి. అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటి? ఇప్పుడు ఒక నేరం చేశాడండి, నేరం చేయటానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కొన్ని లెజిటిమేట్ రీజన్స్ కూడా ఉంటాయి, కొన్ని ఇల్లెజిటిమేట్ రీజన్స్ ఉంటాయి, కొన్ని మానసిక పరిస్థితుల వల్ల ఉంటాయి. అది ఏంటి, ఏ కేటగిరీలో ఉన్నాడు ఇతను? ఇతను బయటికి వెళ్తాడు, మళ్ళీ బెయిల్ అయితే వస్తుంది కదా, బెయిల్ అనేది రైట్ కదా, ఏదో ఒక రోజు బయటకు వస్తాడు కదా. బయటికి వెళ్ళాక ఇతను ఎలా ఉంటాడు బయట ప్రపంచంతో? ఇదే కొనసాగిస్తాడా, లేకపోతే జరిగిన దాన్ని పశ్చాత్తాపంతో అతను ఒక సత్ప్రవర్తన చూపిస్తాడా అనేది చూడాలి కదా. ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి అండి జరిగిన సంఘటనల వల్లే మనం ఏం చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవసరం పడి ఉండకపోవచ్చు బహుశా. ఇప్పుడైనా సరే పోలీసులు మేల్కొనాలి. ఇవి సంస్కరణలు ఎప్పటికప్పుడు మనం, ఇప్పుడు ఖైదీలు మనస్తత్వాలు కూడా అర్థం చేసుకోవాలి, పరీక్షలు చేయాలి. నేరస్తుల మనస్తత్వాన్ని కూడా మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఈ రోజుకి చెప్తే సిగ్గుచేటు, ఒక నేరస్తుడి మనస్తత్వం కనిపెట్టడానికి మన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా స్టడీ చేయడానికి ఇంతవరకు స్టడీలు లేవండి. మనం ఇప్పటికీ వేరే దేశాల్లో, యూరోప్ లోనో అమెరికాలోనో వాళ్ళు ఏవైతే పద్ధతులు పాటించారో ఆ పద్ధతుల ద్వారానే మనుషుల్ని అసెస్ చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగానండి జైలుకి వెళ్ళిన వ్యక్తిని ఎవరినైనా సరే, తను రిమాండ్ ఖైదీగా వెళ్ళినా సరే, అతని పర్సనాలిటీ అసెస్మెంట్ జరగాలి. లేని పక్షంలో మళ్ళీ సమాజంలోకి వచ్చి మళ్ళీ అదే క్రైమ్ చేస్తారు. ఇప్పుడు నేను షీ టీమ్స్ అఫెండర్స్ కౌన్సిలర్ గా పనిచేసిన రోజుల్లో నేను ఏ మాత్రం అవసరం ఉంది అని అనిపించినా సరే నేను ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరికి పంపేదాన్ని. పంపి అక్కడ పర్సనాలిటీ అసెస్మెంట్ చేయించుకుని వాళ్ళు నాకు రిపోర్ట్ ఇస్తే గానీ నేను వాళ్ళకి ఓకే సైన్ పెట్టేదాన్ని కాదు. కానీ ఇలాంటి అవగాహన ఎవరిలో ఉండదు సహజంగా. అసలు సైకియాట్రిస్ట్ అవసరం ఉంది, నేరస్తుల్ని అసెస్ చేయాలి, సైకాలజిస్ట్ అవసరం ఉంది అనేది మనం అసలు మన సిస్టమ్ లోనే అది లేదు. అది అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజుకి నేను ఎవరెవరినైతే అట్లా సైకాలజిస్ట్ దగ్గరికి పంపించాను, ఆ అసెస్మెంట్ చేయించాను అవసరం ఉంది అని, వాళ్ళంతా ఈ రోజుకి నా కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ రోజు మీరు ఆ పని చెయ్యకపోయి ఉంటే గనక ఇవాళ మా జీవితాలు ఎలా ఉండే కాదని. ఒకళ్ళిద్దరైతే యుఎస్ లో కూడా సెటిల్ అయ్యారు, ఇక్కడ మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు షీ టీమ్స్ విషయంలో కూడా ఒకసారి ఒక చిన్న పొరపాటు చేయటం వేరు, ఆ పొరపాటుని లాగి పీకి మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేయటం వేరు. ఆ చిన్న పొరపాటు చేసిన వాళ్ళని మనం మాట్లాడి పంపించేయచ్చు, కానీ కాస్త లాగి పీకిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఖచ్చితంగా పంపించాలి. పంపిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమవుతుంది, అరే నేను ఇట్లా చేయకూడదు కదా అని. అదే ఇప్పుడు ఇతనే ఉన్నాడండి, ఈ రాజ్ కుమారే ఉన్నాడు జైల్లో గనక ఇట్లాంటి అడ్రస్ ఉండుంటే గనక, అతన్ని అడ్రస్ చేసి ఉంటే గనక అతను ఈ పని చేసి ఉండేవాడు. మనకి పోలీస్ స్టేషన్ కన్నా కూడా మరింతగా ఈ సైకియాట్రిస్ట్ సెంటర్లు అవసరం అయితే ఉందనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. పోలీసులు చెయ్యలేరండి ఈ పనులు. నేరస్తుడిని ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళని నేరస్తుడు అనే యాంగిల్లోనే చూస్తారు తప్పితే ఈ నేరానికి కారణం ఏంటి అనే దాని దగ్గరికి వాళ్ళు వెళ్ళరు అసలు. వాళ్ళకి అంత తీరికుండదు, పైగా అంత ఎంపతి కూడా ఉండదు పోలీసులకి. పైగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంతసేపు రియల్ ఎస్టేట్ గొడవలు, పంచాయతీలు తీర్చడం, లేకపోతే హై ప్రొఫైల్ కేసులు తీసుకోవటం, వాటిల్లో ఉండే ఇంట్రెస్ట్ ఈ కోణంలో వాళ్ళు అసలు వెళ్ళరు. అందుకే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పోలీస్ స్టేషన్స్ లో విడిగా పెట్టింది ఇందుకే. ఇట్లాంటి నేరస్తుల పట్ల కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఈ కేసు ప్రూవ్ చేసింది. దీని ప్రకారం సంస్కరణలు చేసుకుని వెళ్ళాలి. ఏది ఏమైనా
జరిగిన దానికి మట్టుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సిందే. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.